ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయన్న కేంద్రం వాదన సరైనదే అయినప్పుడు ఈ కొనసాగింపు అవసరం నిజానికి ఉండకూడదు. పగ్గాలు మరో 6 నెలలు కేంద్రం చేతిలోనే ఉండాలని అనుకుంటున్నారంటే రాష్ట్రం ఇంకా గాడిన పడలేదని ఒప్పుకున్నట్లే. తమకు ఎంతో ప్రీతిపాత్రుడైన బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే మణిపూర్ తొలి 6 నెలల రాష్ట్రపతి పాలనలో మెరుగుపడిందని, మరికొంతకాలం ఇలాగే తమ చేతుల్లోనే కొనసాగితే పూర్తిగా బాగుపడిపోతుందని కేంద్రం తాను నమ్ముతూ మనల్ను నమ్మమంటుందేమో. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు విస్తరించబోయే ఈ కొనసాగింపుతో మణిపూర్ ఏడాది రాష్ట్రపతి పాలన పూర్తి చేసుకుంటుంది. 2 ఏళ్ల పాటు మతాల మధ్య చిచ్చు రాజేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతోనే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలి యంత్రాంగం నిర్వీర్యమై అరాచకం ప్రబలిపోవడంతో ఇక నేరుగా రాష్ట్రాన్ని గుప్పిట్లోకి తీసుకోక తప్పదని కేంద్రం భావించింది. సంక్షోభ నివారణకు ఉద్దేశించిన తాత్కాలిక చర్యగా ప్రజలు రాష్ట్రపతి పాలనను భావిస్తారు కనుక సాధ్యమైనంత త్వరలో దానిని ఎత్తివేసి ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పే పని మొదలవుతుందని కూడా ఆశిస్తారు. అయితే మణిపూర్ విషయంలో కేంద్రం నిర్ణయం ఇందుకు విరుద్ధంగా ఉన్నందున రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రతిష్ఠించి సమాజాన్ని సాధారణ స్థితికి తెచ్చే కృషిలో ప్రభుత్వ ప్రయత్నాలు పరిపూర్ణంగా ఫలించలేదని అనుకోవాలి. బీరేన్ సింగ్ దిగిన వెంటనే రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయన్న భ్రమలు ఎవరికీ లేవు. ఆఖరి నిమిషం వరకు ఆయన ముఖ్యమంత్రిగా కాక ఒక మీతీ నాయకుడిగానే వ్యవహరించడంతో రాష్ట్రం మత విద్వేషాలతో బగ్గుమంది. మితీలకు, కుకీ జో తెగలకు మధ్య అవిశ్వాసం పతాక స్థాయికి చేరింది. పోలీసు బలగాలను మిలిటెంట్ గ్రూపుల జోలికి పోకుండా నిరోధించారాయన. వాళ్లను ఆయుధాలు దోచుకొనివ్వండి అంటూ మితీల పక్షాన ఆయన చేసిన వ్యాఖ్యలు ఆడియో టేప్ల రూపంలో లీకై వ్యవహారం సుప్రీంకోర్టు వరకు పోయి ఆ గొంతు బీరేన్దేనని నిర్ధారణ జరిగి తనతో పాటు బీజేపీ పెద్దలు పరువు కూడా తీశారు. బీరేన్ను తప్పిస్తే తప్ప హింసకు అడ్డుకట్ట పడదని, పరిస్థితులు మారవని మితీయేతర జాతులు, తెగలు 2023 నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. ఆయన ఢిల్లీ పెద్దలు దిగి రాలేదు. 2 ఏళ్ల పాటు ఆయన చిత్తం వచ్చినట్టు వ్యవహరించాడు. ఎప్పుడైతే బీరేన్కు వ్యతిరేకంగా పార్టీల్లోనే నిప్పు రాజుకొని స్పీకర్ కేంద్రంగా తిరుగుబాటు రాజకీయం సాగి కాంగ్రెస్ ఎత్తులతో బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయిందో కేంద్రం ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంది. అవిశ్వాస తీర్మానానికి తావు లేకుండా ఢిల్లీ పెద్దలు రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రం చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. బీరేన్ నిష్క్రమణ తర్వాత హింస క్రమంగా నియంత్రణలోకి వచ్చింది. ఆయుధాల స్వాధీనం కూడా జోరందుకుంది. ఇటీవలి మీతీ రాడికల్ సంస్థ ఆరంబై తెంగోల్ నాయకుడు కనాన్ సింగ్ను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పుడు కాస్తంత హింస రేగినా గతంతో పోల్చితే మీతీల జోరు తగ్గి కుకీ జో తెగల విశ్వాసం పెరిగింది. సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని, అందుకు కేంద్ర హోంమంత్రి సానుకూలంగా ఉన్నారని బీరేన్ సింగ్ ఈ మధ్య తరచుగా తెరమీద కనిపిస్తూ హామీలు ఇస్తున్నారు. తొలి 6 నెలల రాష్ట్రపతి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడినప్పటికీ బీరేన్ కారణంగా నిలువునా చీలిన సమాజాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు జరగలేదు. పౌర సమాజ భాగస్వామ్యంతో పాటు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొన్న పక్షంలో ఆ అగాధాన్ని పూడ్చడానికి వీలు పడుతుంది. సాధ్యమైనంత వేగంగా రాష్ట్రపతి పాలనకు స్వస్తి చెప్పి అన్ని జాతులు, తెగల సముచిత ప్రాతినిధ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో మణిపూర్లో మార్పు చూడగలం.